ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎవరైనా మొదటిసారిగా మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని చూస్తున్నట్లయితే మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనకి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే 403 VAHA పోస్టులు ఖాళీ అని మనకి వేశారు. మనకి విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి 2 లిస్ట్స్ అనేవి విడుదలయ్యాయి కదండి. చాలామంది కామెంట్లో 3rd లిస్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈ పేపర్ స్టేట్మెంట్ చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఈ పేపర్ స్టేట్మెంట్ మీకు చూపిస్తున్నా కదా. విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 403 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పశువర్ధక శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే ఇంకా 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానికోసము పశువర్ధక శాఖ అధికారులు ఒక ప్రకటన అనేది విడుదల చేశారండి. VAHA పరీక్షల తర్వాత 2 విడతలుగా 442 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. అంటే మనకి ఇంతవరకు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ కంప్లీట్ అయింది కదా. దాంట్లో ఎంతమంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందంటే 442 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేశారండి. ఆ తర్వాత ఇప్పటికే పనిచేస్తున్న VAHAలు బదిలీలు 171 మందికి ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఇక్కడ ఆల్రెడీ విలేజ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్లుగా వర్క్ చేస్తున్న 171 మంది ట్రాన్స్ఫర్గా వేరే చోటికి వెళ్ళారు. ఆ పోస్టును మరి కొత్త పోస్టుల భర్తీ కోసం జిల్లా వ్యాప్తంగా 403 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించారు. ఇంకా కొత్తగా వాటిని మనం అపాయింట్ చేసుకోవడానికి 403 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారండి. అందులో అత్యధికంగా అంటే డివిజనల్ వైజ్గా ఈ పోస్టులు అనేటివి ఉన్నాయి. ఇక్కడ మన అనంతపురం జిల్లాకు వచ్చి ఏ డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారండి. ఈ పోస్టులు అనేది డివిజన్ వైజ్ ఉన్నాయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఉరవకొండ డివిజన్లో 139 పోస్టులు, అనంతపురం డివిజన్లో 120 పోస్టులు, పెనుగొండ డివిజన్లో 59 పోస్టులు, ధర్మవరం డివిజన్లో 57 పోస్టులు, హిందూపురం డివిజన్లో 28 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అంటే ఇక్కడ అత్యధికంగా వచ్చి ఉరవకొండ డివిజన్లో 139 పోస్టులు ఉన్నాయి. అత్యల్పంగా వచ్చేసి హిందూపురం డివిజన్లో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే నెక్స్ట్ 3rd లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎప్పుడు అంటే మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు ఫిబ్రవరి 27 అక్కడికి. అంటే ముందు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ వాళ్ళు ఎవరైతే జాయిన్ కాకుండా ఉంటారో ఆ పోస్టులు వేకెంట్ని ఇవి కలిపి వారు 3rd లిస్ట్కి పిలుస్తారనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఇంతవరకు ఎవరైనా నా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.